హాయ్ హలో అందరికి నమస్తే. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బిల్కి సంబంధించి అనేక పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఎన్నికలకు ముందు మీకు మద్దతుగా ఉంటాము ఈ బిల్లు విషయంలో అని చెప్పి వాళ్ళు ఎన్నికల సందర్భంగా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏమంటున్నారు, కొన్ని సవరణలు చేసాము మేము, ఆ సవరణల వల్ల మీకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పడం, మైనార్టీలు కూడా దానికి ఒప్పుకోవట్లేదు. ఈ సవరణలు మీరు చెప్పేది ఏంది, మీరు చేసిన సవరణలు ఏమిటి, దానివల్ల మాకు మేలు జరిగేది ఏంది, మీరు మోసం చేశారనేటువంటి అభిప్రాయం మైనారిటీ వర్గాల నుంచి వస్తూ ఉంది. టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు సైతం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జేడీయూ కానీ, ఇటు యూపీలో ఆర్ఎల్డీ కానీ వీళ్ళందరూ కూడా, అందరూ కొంతమంది నాయకులు ఈ బిల్లుకు సంబంధించి మద్దతు ఇవ్వడం పట్ల వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు, టీడీపీ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఒక పక్క వైసీపీ పార్టీ మరి తను ఏదైతే మాట ఇచ్చినా మాటకు కట్టుబడి మరి వ్యతిరేకంగా ఓటు వేసింది కదా అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ మీడియా కానీ, వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళందరూ దీంట్లో ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అఫీషియల్ పేజీలో ఏం చెప్తా ఉన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు, పార్లమెంటులో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా ఓటు వేశారు, ఇక్కడనేమో పార్లమెంటులో వ్యతిరేకించారు, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేశారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న పొద్దున్నే ఏం చెప్పారు, పార్లమెంటులో ఓటు వేశారు అనుకూలంగా, వ్యతిరేకంగా. ప్రధాన కారణం హైదరాబాద్లో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో వక్ఫ్ భూములను అన్నింటిని కూడా కబ్జా చేసుకొని అక్కడ నిర్మించారు కాబట్టి సో దాని పట్ల వ్యతిరేకత వస్తుంది, మైనార్టీల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పక్క ప్లాన్ వేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. సాయంత్రం తిరగగానే మళ్ళీ ఏం చెప్తారు, దొరికిన దొంగ రాజ్యసభ సాక్షిగా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, మళ్ళీ భయపడ్డట్టు ఉన్నాడని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా పక్కా ఆధారాలతో సహా అక్కడ రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన వినిపించే ఒక ఛాలెంజ్ కూడా ఇస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు ఏదో విప్పు జారీ చేయలేదని చెప్తా ఉన్నారు కదా, ఇది కానీ మేము అక్కడ అనుకూలంగా ఓటు వేసామని కానీ మీరు నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి టీడీపీ పార్టీకి ఛాలెంజ్ ఇస్తారు. మరి ఆ ఛాలెంజ్కి సంబంధించి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నిజంగానే వాళ్ళు అక్కడ కనుక ఇక్కడ వ్యతిరేకించి అక్కడ అనుకూలంగా ఓటు వేసి దానికి తగ్గ ఆధారాలు వీళ్ళు చూపించాలి. మేము వెయ్యలేదని చెప్పి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆయన రాజ్యసభలో ఏం మాట్లాడారనే దానికి సంబంధించి మీకు కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి. ఎందుకంటే పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ opposes this bill. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are scheduled to our democracy, sir. Firmly oppose the Waqf Amendment Bill 2025, sir. Jai Hind. Thank you, sir. Sir, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇది. వీళ్ళకు ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు 7 మంది కూడా వ్యతిరేకించారు, విప్పు కూడా జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన కూడా స్క్రీన్ పైన కూడా పెడతాను నేను, వాళ్ళు విప్ జారీ చేశారు దానికి సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డి గారు చూపించినటువంటి సాక్ష్యాలు. ఎందుకంటే వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారనమాట. అఫీషియల్ పేజీలో వాళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారం, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2023పై జరిగిన ఓటింగ్లో డబల్ గేమ్ ఆడి ముస్లింలను భలే మోసం చేశాడు జగన్ అని చెప్పి వాళ్ళు పెట్టారు. నోటితో అనేది ఒకటి, చేతితో చేసేది ఒకటి అని చెప్పి ఒక పోస్ట్ను వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ముస్లిం బిల్లు విషయంలో జాదుగార్ జగన్ డబుల్ గేమ్, ముస్లింలను ఘోరంగా మోసం చేశాడు, పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేకం అన్నాడు, తీరా ఓటింగ్కి వచ్చేసరికి మద్దతుగా ఓటు వేయించాడు. ఇది వాళ్ళు పెట్టినటువంటి దాని ఫేక్ పోస్ట్ అని చెప్పి అసలైన నిజాలు ఇవని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఛాలెంజ్ వేశాడో ఆ ఛాలెంజ్కి నిజంగా మరి ఆ దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నాడు కదా. మరి ఆ పని చేస్తే కనుక నిజంగా వైసీపీ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ ఉందా లేదా టీడీపీ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ ఉందా అనేటువంటిది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికైతే ఈ వక్ఫ్ బిల్కి సంబంధించి టీడీపీ పార్టీకి మైనార్టీ వర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అదే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని కవర్ చేసుకోవడానికి నానా ఆపసోపాలు పడుతూ ఈ రకంగా వైసీపీ పార్టీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం, వాళ్ళు ఈ రకంగా వైసీపీ పార్టీ మాత్రం ఆధారాలతో సహా మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఆధారాలతో సహా వాళ్ళు ఈడ్చుకొట్టినటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా ఈ వక్ఫ్ బిల్కి సంబంధించి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తూ ఉన్నారు, షర్మిలమ్మ ఎంట్రీ ఇచ్చింది నిన్న. ఈనాడు పత్రికలో నాకు సంబంధించిన వార్తలు రావట్లేదు, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వార్తలు రాయరా అని కూడా మరి ఆమె మాట్లాడింది. అంటే చర్చ అంతా కూడా షర్మిలమ్మ మీదకి వెళ్ళేటట్టుగా. మళ్ళీ రిషికొండకు సంబంధించి మరొకసారి ఎన్నిసార్లు వాడుకుంటారు రిషికొండని, వాడుతూనే ఉన్నారు. ఇంకా అవసరమైనప్పుడు రిషికొండకు సంబంధించి వాడతారు.
సో ఇట్లా ఈ రకంగా ఈ చర్చ జరుగుతున్నప్పుడు వేరు అంశాలను తెరపైకి తీసుకొచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం. సో చూద్దాం రానున్న రోజులు ఇంకా ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ ఉంటాయనేటువంటిది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.